తెలంగాణలో వరద పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకుని మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వరద వల్ల కలిగిన నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు అధికారులు. ఈ సమావేశం తర్వాత రోడ్డు మార్గంలో ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వెళ్తారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో వరద పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకుని మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వరద వల్ల కలిగిన నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు అధికారులు. ఈ సమావేశం తర్వాత రోడ్డు మార్గంలో ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వెళ్తారు రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, రాష్ట్రంలో వరద వల్ల ఎంత నష్టం వాటిల్లింది, అలాగే దీనిపైన ఏమేమి అంశాలపై చర్చించున్నారు ఈ సమీక్షలో? ఆ తర్వాత క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్లో సమీక్ష చేస్తున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సిఎస్, డీజీపీ, ఇంకా జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. ఇక గత 2 రోజులుగా రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాలు, ఆ తర్వాత వాటిల్లినటువంటి నష్టంపై కూడా అధికారులు సీఎం కి వివరించడం జరిగింది. ప్రధానంగా ఏ జిల్లాల్లో ఏ మేరకు పంటలు నష్టపోయాయి, ఆస్తి నష్టం వాటిల్లింది, ఇక మిగతా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి క్షేత్రస్థాయిలో అన్న అంశాలను కూడా సీఎం కి వివరించారు. ఇక సీఎం అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారని చెప్పేసి తెలుస్తుంది. అధికారులు క్షేత్ర జిల్లాలో మున్నేరు వరదకు ఇటు చాలా మంది జల ప్రళయంలో చిక్కుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ మంత్రులు రావు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు వెళ్లబోతున్నారు. ఆయన రోడ్డు మార్గంలో వెళ్తారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మార్గ మధ్యంలో కూడా ఆయన ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వరద వల్ల ఎదురైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసే అవకాశం ఉంది. మార్గ మధ్యలో చాలా చోట్ల ఆయన ఆగుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహానికి చాలా మంది ఇటు వరద నీటిలో చిక్కుపోయారు. వందలాది ఇళ్లు నీట మునిగాయి. వాళ్ళకు ఇటు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సీఎం ఖమ్మం వెళ్ళాక వాళ్ళతో మాట్లాడబోతున్నారు. వాళ్ళకు అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని వాళ్ళకు సహాయం అందిస్తామని చెప్పేసి హామీ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ఖమ్మంలో అధికారులతో సమీక్ష కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో వరదల కారణంగా 9 మంది చనిపోయారని చెప్పేసి తెలుస్తుంది. ఎక్కువగా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఊహించని వరదల కారణంగా ఎక్కువగా ఇళ్లన్నీ నీట మునిగాయి. ఇటు ఖమ్మం జిల్లాలో కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో చాలా చోట్ల ఇల్లు నీట మునిగాయి. మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది.
అధికారులకు సెలవులు రద్దు చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సీఎం ఇటు అధికారులకైతే సూచనలు చేస్తున్నారు. ఇక ఖమ్మం పర్యటనలో ఆయన మరి కాసేపట్లోనే బయలుదేరబోతున్నారు. ఖమ్మంలో వరద ప్రాంతాల్లో ఆయన పర్యటించి స్థానికులతో కూడా మాట్లాడబోతున్నారు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.